హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హిమా స్టడీ. లాస్ట్ వీడియోలో ఒక బ్రదర్ వచ్చేసి నాకు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ నుండి మొత్తం కంప్లీట్ సిలబస్ చెప్పమని చెప్పారండి. సో ఆ సిలబస్ ఏంటంటే మనకు ఇంగ్లీష్లో ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ప్రజెంట్ నేను చెప్పబోయే సిలబస్ అంతా కూడా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాను. ఇంకా ఇందులో మనం చూసుకుంటే మనకు 6 చాప్టర్స్ అనేది ఇచ్చారనమాట. ఇంకా మనము సిలబస్ చెక్ చేసే ముందు మన ఛానల్ను ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఏపీడీఎస్సీ మనకు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 2024లో సిలబస్ మొత్తం నేను తెలుగులో రాశాను. మనకు ఫస్ట్ చాప్టర్ వచ్చేసి భారతీయ విద్యారంగ చరిత్ర. ఇంకా దీనిలో సబ్ టాపిక్స్ వచ్చేసి ప్రాచీన కాలంలో విద్యా విధానం, తొలివేద కాలము, మలివేద కాలపు విద్యా వ్యవస్థ, మధ్యయుగంలో విద్యా విధానం. అక్కడికి మనకు ఒక టాపిక్ అయిపోయింది. ఇంకా సెకండ్ టాపిక్ చూసుకుంటే ఆధునిక కాలంలో విద్యా విధానము, స్వాతంత్రానికి పూర్వపు విద్యా విధానము, వివిధ కమిటీలు, వారి సూచనలు. నెక్స్ట్ మనకి ఇక్కడ వుడ్స్ డిస్పాచ్ ఇచ్చారు 1854, హంటర్ కమిషన్ 1882, హార్టాక్ కమిటీ 1929, సార్జెంట్ కమిటీ 1944. ఇక్కడికి సెకండ్ టాపిక్ అయిపోయింది ఫ్రెండ్స్. థర్డ్ టాపిక్ చూసుకుంటే స్వాతంత్రానంతర విద్యా విధానము, వివిధ కమిటీలు, వారి సూచనలు. ప్రముఖంగా ముదలియార్ కమిషన్ అంటే మనకు 1952 నుండి 53, అగైన్ కోటారి కమిషన్ 1964-66, నెక్స్ట్ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ 1977, జాతీయ విద్యా విధానము 1986, అండ్ లాస్ట్ టాపిక్ వచ్చేసి సవరించిన కార్యాచరణ పథకము POA 1992. ఫ్రెండ్స్, ఇంకా సెకండ్ చాప్టర్ చూడండి, ఉపాధ్యాయ సాధికారత. ఈ ఉపాధ్యాయ సాధికారత యొక్క ఆవశ్యకత, నెక్స్ట్ సాధికారత అర్థము, ఉపాధ్యాయుల వృత్తిపరమైన ప్రవర్తన నియమావళి, ఉపాధ్యాయ ప్రేరణ, ఉపాధ్యాయ సాధికారతను పెంపొందించే సంస్థలు మరియు పథకాలు. నెక్స్ట్ ఉపాధ్యాయ విద్యలో జాతీయ రాష్ట్రీయ స్థాయి సంస్థలు, పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయ రికార్డులు మరియు రిజిస్టర్ల నిర్వహణ. ఇక్కడికి మనకు టాపిక్ అనేది ఇంతే ఇచ్చారనమాట. సెకండ్ చాప్టర్లో టాపిక్ అయితే ఇంతే ఉంది. ఇంకా థర్డ్ చాప్టర్ చూడండి ఫ్రెండ్స్. థర్డ్ చాప్టర్ వర్తమాన భారతదేశంలో విద్యా సంబంధ అంశాలు. ఫస్ట్ టాపిక్ చూసుకుంటే మనము ప్రజాస్వామ్యము, విద్యా సమానత్వము, సమాన విద్యా అవకాశాలు, విద్యలో గుణాత్మకత, నెక్స్ట్ విద్యా అవకాశాలు సమానత్వము, అక్కడికి ఫస్ట్ టాపిక్. సెకండ్ టాపిక్ వచ్చేసి విద్య అర్థశాస్త్రము, అర్థము, పరిధి, మానవ వనరుల పెట్టుబడిగా విద్య, మానవ వనరుల అభివృద్ధి. నెక్స్ట్ విద్య అక్షరాస్యత, సాక్షర భారత్ సెకండ్ టాపిక్. ఇంకా థర్డ్ టాపిక్ చూసుకుంటే జనాభా విద్య ఆవశ్యకత, లింగ పక్షపాతము, సమానత్వము, ఈక్విటీ మరియు ఎంపవర్మెంట్, ప్రపంచీకరణ, పట్టణీకరణ, వలస వెళ్ళడము, జీవన నైపుణ్యాలు థర్డ్ టాపిక్. ఫోర్త్ టాపిక్ చూసుకుంటే కౌమార విద్య ఇచ్చారు. నెక్స్ట్ విలువల ఆధారిత విద్య, విద్యలో నైతిక విలువలు మరియు వృత్తిపరమైన విలువలు. నెక్స్ట్ అంటే ప్రొఫెషనల్ ఎథిక్స్. ఆరోగ్య మరియు వ్యాయామ విద్య, సమ్మిళిత విద్య, తరగతి విద్య నిర్వహణ. నెక్స్ట్ సరళీకరణ విద్య, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ దృక్పథంలో విద్య యొక్క పాత్ర, విద్యా సంబంధ పథకాలు మరియు ప్రాజెక్టులు, APPEP, DPEP, సర్వశిక్ష అభియాన్, బాలికల్లో ప్రాథమిక విద్యను జాతీయ కార్యక్రమాలు పెంపొందించుటకు తీసుకున్న చర్యలు, NPEGEL, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ RMSA. నెక్స్ట్ రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ RAA అంటారు దీన్ని షార్ట్కట్లో. KGBVలు కస్తూరిబా పాఠశాలలు ఉంటాయి కదా అవి, అండ్ మోడల్ పాఠశాలలు. లాస్ట్ టాపిక్ వచ్చేసి ప్రత్యేక ప్రోత్సాహక పథకాలు, మధ్యాహ్న భోజన పథకము, ఉచిత పుస్తకాలు, స్కాలర్షిప్ అవార్డులు, వెల్ఫేర్ హాస్టల్స్, రవాణా భత్యము. నెక్స్ట్ విద్యారంగంలో ప్రస్తుత ప్రాముఖ్యత గల అంశాలు, బడి పిలుస్తోంది, బడికి వస్తా, మన ఊరు మన బడి, విద్యాంజలి, స్వచ్ఛ పాఠశాల, ఇన్స్పైర్, కళా ఉత్సవ్. ఇవన్నీ కూడా మనకు థర్డ్ చాప్టర్లో ఎక్కువ లెంగ్త్గా ఇచ్చారండి. థర్డ్ చాప్టర్ ఈస్ మెయిన్ అన్నమాట. థర్డ్ చాప్టర్లోనే మనకి ఎక్కువ టాపిక్స్ ఉన్నాయి. ఫోర్త్ చాప్టర్ చూసుకుంటే చట్టాలు హక్కులలో వచ్చేస్తే బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009, అగైన్ సమాచార హక్కు చట్టం 2005, బాలల హక్కులు అండ్ మానవ హక్కులు. ఫిఫ్త్ చాప్టర్ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005, దృక్పథము, అభ్యసనము, జ్ఞానం, పాఠ్యాంశాలు, పాఠశాల స్థాయిలు, మూల్యాంకనము, పాఠశాల తరగతి వాతావరణము, సంస్థాగత సంస్కరణలు. ఫిఫ్త్ టాపిక్ ఇవన్నీ కూడా ఫిఫ్త్ చాప్టర్లో ఈ టాపిక్స్ అన్ని ఇచ్చారు. లాస్ట్ అండ్ ఫైనల్గా జాతీయ విద్యా విధానం 2020 సిక్స్త్ చాప్టర్ అయితే కంప్లీట్గా ఇచ్చారు. జాతీయ విద్యా విధానము ఓన్లీ ఇది మాత్రమే ఇచ్చారండి. ఐ
హోప్ మీకు ఈ క్లాస్ యూస్ అయిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. ఓకేనా, చేస్తారా మరి?